श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయులారా, అందరికీ వినయపూర్వక వందనాలు. మహాత్ములు సర్వవేళలా సర్వత్రా స్థితప్రజ్ఞులై ఉంటారు. భగవద్గీతలో చెప్పినట్లు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తతోచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీః మునిరుచ్యతే అని. మునులు సుఖదుఖాల వైపు కానీ మాన అవమానములు వచ్చినప్పుడు కానీ అన్నీ సమముగా చూస్తారు. వారిని మునులు అని అంటారు. అదే భగవద్గీతలో మునీనాం అప్యహం వ్యాసః అన్నారు. మునులలో నేను వ్యాస భగవానుడిని. ఆ విధంగా కాంచి కామకోటి పీఠంలో అపర శంకరాచార్యులు ఎవరనగా 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. సనాతన ధర్మాన్ని విశ్వమంతటి వ్యాపింపచేసినటువంటి మహాపురుషుడు. మనందరికీ తెలుసు, కర్ణాటక సంగీతంలో గొప్ప కీర్తిని గడించినటువంటి మహావిదుషీమణి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు. వీరిని ఐక్యరాజ్య సమితిలో వారు ఎంతో గౌరవంగా 1966లో ఈమె మైత్రీం భజత అనేటువంటి ఒక సంగీతంను పాటను ఆమె చాలా చక్కగా వినిపించింది. దాన్ని రచించిన వారు మహాస్వాముల వారు. దాని బాణీ కుదిర్చిన వారు వసంత్ దేశాయ్ అనేటువంటి ఆయన. దీని ఉద్దేశం ఏమిటంటే ప్రపంచమంతయు కూడా శాంతి నెలకొనాలి, సర్వ మానవాళి సర్వ జంతువులు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి దీని తాత్పర్యం. దీని ద్వారా అనేక చోట్ల గొప్ప కీర్తి వచ్చింది. అప్పుడు స్వామివారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చారు. ఆయన పేరు టి రాగా అని. ఆయన స్వామివారు చాలా దగ్గరవాడు, ఎప్పుడూ వస్తూ ఉంటారు. స్వామివారి దగ్గర ఎక్కువ పరిచయం కూడా. వచ్చి స్వాముల వారికి నమస్కారం చేశారు. స్వామి, మీరు రచించినటువంటి ఆ కీర్తన, ఆ పాట, దాని గురించి విశ్వమంతా మాట్లాడుకుంటున్నారు. నేటి ప్రధాన అంశం ఆ యొక్క మైత్రీం భజతాం గురించి మాట్లాడుతున్నారు అన్నారు. సామాన్యంగా మనం ఎవరినైనా సంతోషపరచాలంటే ఏం చెప్తుంటాం? వ్యావహారికంలో మీరు 70 ఏళ్ళైనా అలా కనపడటం లేదండి, ఇంకా యవ్వనంగానే ఉన్నారు అనడం. లేదా ఈ చీర ఎప్పుడు కొన్నారు, చాలా బాగుందండి అంటారు. ఎందుకు? వారికి ఏదైనా వారితో పని ఉన్నప్పుడు అలా చెప్పడం సహజం. ఇప్పుడు టీ రాగా వచ్చి స్వామివారి దగ్గర ఇలా చెప్తుంటే స్వామివారు ఒకసారి చూశారు. ఆయన ఏదైనా ప్రశంసిస్తున్నాడంటే ఏదైనా కారణం ఉండొచ్చునా అని. అప్పుడు స్వామివారు అన్నారు, అవునా, అంతగా చెప్పుకుంటున్నారా, అంత పేరు వచ్చిందా అని అడిగే సంశయం ఏమో స్వామి, చాలా బాగుంది అన్నారు. నీకు నచ్చిందా అన్నారు. నాకు చాలా నచ్చింది స్వామి అంటే ఒక 5 నిమిషాలకు స్వాముల వారు ఒక పరిచారకుని పిలిచి శ్రీకార్యం అప్పట్లో విశ్వనాథ్ అయ్య అని ఉండేటువంటి వాడు, ఆయన్ని పిలవండి అన్నారు.
ఆయన్ని కన్నడ భాష మాట్లాడతారు. స్వాములు వారు కన్నడ భాషలో ఆయనకి ఏదో సందేశం ఇచ్చారు. స్వామి ఇప్పుడు ఎందుకు లేండి అన్నాడు ఆయన. లేదు లేదు తీసుకురా అన్నారు. ఆయన వెళ్ళి ఒక ఫైల్ తీసుకొచ్చి స్వాముల వారి ముందు పెట్టి నీవు వెళ్ళిపో అన్నారు ఆయన. తర్వాత 10 నిమిషాలకు స్వాముల వారు ఆ ఫైల్ తానే తీసి దాంట్లో దిగువ భాగంలో పెట్టినటువంటి 3 లెటర్స్ తీశారు. తీసి టీ రాగా ఎదురు కూర్చున్న ఆయన చేతికి ఇచ్చి ఒక్క లెటర్ మాత్రం ఇచ్చాడు. అది 2 టావుల పేజీలో ఉంది. ఆ కాలంలో ఇప్పుడు మాదిరిగా ఈ యొక్క విజ్ఞానం లేదు కదా, ప్రతి ఒక్కరూ లెటర్స్ రాసేదే. స్వామిలో ఆ లెటర్ ఇచ్చి చదువు అన్నారు. ఆయన మొదటి పేజ్ చదవగానే ఆయన ముఖ కళవరన్నీ మారిపోయాయి. మరి 2వ టావు కూడా చదివాడు. తర్వాత ఆయన చేతి నుంచి లెటర్ స్వామివారు ఇప్పించుకొని పక్కన పెట్టి, మరి ఇప్పుడేమంటావు, ఇంతకుముందు ఏమన్నావు నువ్వు, విశ్వమంతా పొగుడుతున్నారని అంటే ఆయన నిర్ఘాంతపోయాడు. ఏం స్వామి ఇలా రాశాడు, ఆయనకేమైనా బుద్ధి ఉందా అన్నాడు. ఇంకా మిగతా 2 లెటర్లో కూడా ఇంచుమించు ఇలానే ఉంది సందేశము అన్నాడు. ఏమి స్వామి ఇది, మీపైన ఇంతగా రాయడం ఆయన, ఏం రాశారు దాంట్లో, ఏముంది, మిమ్మల్ని ఏమైనా ఐక్యరాజ్య సమితి వాళ్ళు అడిగారా మీరు లెటర్ రాయమని, లేక మీరెందుకు కానీ దాన్ని పంపించారు అని రాశారు. చూసావా, ఒకవైపు ప్రశంసల జల్లు కురుస్తుంది అన్నావు, మళ్ళీ విమర్శలు కూడా ఉన్నాయి కదా, మరి అందుకే మనం విమర్శలు కూడా తీసుకోవాలి. వారి భావాలు ఇలా ఉన్నాయంటే, 3 లెటర్లు ఇలా ఉన్నాయంటే, ఇంకొక వ్యక్తి ఒక 30 మందిని ఆయన కలిసి ఉన్నట్టు కదా అర్థం, వారందరి భావాలు దాంట్లో ఇమిడి ఉన్నట్టే కదా అన్నారు. స్వాములు వారి యొక్క అస్థిత ప్రజ్ఞ లక్షణానికి ఒకసారి సాష్టాంగపడ్డాడు. స్వామి నేను వెళ్ళొస్తాను, ఆశీర్వాదం ఏంటి అని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాడు. మహాత్ములు ఇలానే ఉంటారు. విమర్శలను కూడా దాన్ని ఎంతో హృదయపూర్వకంగా తీసుకుంటారు, కానీ దానికి ఎటువంటి ప్రతీకారం కానీ ప్రతిస్పందన కానీ వాళ్ళు చేయరు. మన ఇంట్లో బిడ్డలు ఏదైనా ఒక మాట్లాడితే తల్లిదండ్రులు ఎలా దాన్ని తీసుకుంటారో అలానే మహాస్వాముల వారి యొక్క హృదయం విశాలం అటువంటిది. 2వ సంఘటన, వారి భక్తులు ఎలా ఉంటారు అని. మహాస్వాముల వారికి శ్రీ కృపానంద వారియర్ అని తమిళనాడులో అత్యంత ప్రఖ్యాతి అయినటువంటి గొప్ప విద్వాంసుడు. ఆయన గొప్ప సంగీత కళాకారుడు మరియు భారతదేశంలో కాకుండా విశ్వంలోనే అనేక చోట్ల రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాల గురించి విపులంగా అనేకమైన ప్రవచనాలు చేశాడు. ఆయనకు ఎంతో గొప్ప సన్మానాలు లభ్యమయ్యాయి. 2006లో భారత ప్రభుత్వం అతనికి పైన ఒక తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. ఆయన గురించి 2 మాటలు చెప్పుకుందాం. శ్రీ కృపానంద వారియర్ తల్లి శ్రీమతి కనకవల్లి, వారి తండ్రి మల్లాదాసన్. ఈయన చాలా చిన్న వయసులోనే 40 ఏళ్ల వయసులోనే గొప్పదైనటువంటి సన్మానాలు పొందాడు. అతను గొప్ప గొప్ప వారి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఆయన మహాస్వాముల వారు ఆయన ఉపన్యాసం చెప్తుంటే చక్కగా కూర్చొని వినేవారు. ఈయన ఎప్పుడు ఉపన్యాసాలు చెప్పారు, తమిళనాడులో నాస్తికవాదం బాగా ప్రభంజనంలాగా ఉన్న సందర్భంలో అన్ని వైపులా మన సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపించడం కోసం ఈయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి యొక్క భక్తిని విపులంగా ప్రచారం చేశాడు. నాస్తికవాదులు కూడా తల తగ్గేటట్టుగా ఆయన ఉపన్యాసాలు ఉండేటివి. ఒకసారి ఏం జరిగింది, ఒక వివాహం చెన్నైలో, దాంట్లో తల్లివైపు వారు, అమ్మాయి తల్లివైపు వారు తల్లిదండ్రులు శ్రీ కృపానంద వారియర్ను ఆ వివాహానికి రావాల్సిందిగా ప్రార్థించారు. ఆయనకి అప్పుడు ఇవి కార్యక్రమాలు అయినందువల్ల తప్పక వస్తానని ఆ కార్యక్రమాన్ని ఆయన ఒప్పుకున్నారు. తర్వాత అబ్బాయి వైపు వారేం చేశారు, శ్రీ ఎంఆర్ రాధ, అప్పట్లో ఆయన చిత్రసీమలో చాలా ప్రసిద్ధి, అదిగాక నాస్తికవాదంలో ఆయన విపులంగా తనదైన దూకుడు స్వభావంగా ఉండేటువంటిది.
శ్రీ ఎంఆర్ రాధ గారికి, శ్రీ కృపానంద వారియర్కి పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేటట్టు స్వభావం. ఇదేం జరిగింది, ఆ వివాహంలో వారు రాగానే ఒకరికి తెలియక ఒకరిని పిలిచారు. సందర్భం ఎలా ఉందంటే, శ్రీ కృపానంద వారియర్కు గొప్ప ఆసనం వేశారు. కొద్దిసేపటి ఎంఆర్ రాధా గారు అన్న రాగానే ఆ కళ్యాణ మంటపం అంతా కూడా ఉడికిపోయింది. ఏం జరుగుతుందిరా నన్నని. అయితే వేరే చోట ఆయనకు ఆసనం చూద్దామంటే ఎక్కడా ఖాళీ లేవు. గౌరవంగా ఎంఆర్ రాధా గారిని కృపానంద వారియర్ పక్క సీట్లను కూర్చోబెట్టారు. ఒక్కరొకరు చూసుకోవటం లేదు. అలానే పక్కన తిరిగి కూర్చున్నారు కృపానంద వారియర్. కొద్దిసేపు అయిన తర్వాత ఏం జరిగింది, ఏదో సందర్భం చూడాల్సి వస్తుంది. ఒకరినొకరు చూడగానే ఎంఆర్ రాధ సహజంగా నమస్కారం అండి కృపానంద వారియర్, బాగున్నారా అన్నాడు. బాగున్నానండి అన్నాడు. షణ్ముకుందైతే బాగున్నాను. నాకు చిన్న సందేహం ఉందండి అడగాలని. ఈరోజు మీరు దొరికారు, సంతోషం, అడగండి అన్నారు. ఏం లేదు, మీరు సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తూ ఉంటారు కదా, ఆయనకు 6 ముఖాలు ఉన్నాయి, షణ్ముఖుడు అంటారు. మరి నిద్ర రావడం అందరికీ సహజం కదా, పడుకున్నప్పుడు ఒకవైపు ఆయన తల చేసి పడుకుంటే ఆయనకు తలభారం అనిపించదా, ఎలా ఆయన సర్దుకొని పడుకుంటాడు అన్నారు. కృపానంద వారియర్ వెనకలు ఉన్న వాళ్ళందరూ శిష్యులకు ఏమిరా ఇలా వచ్చేసిన సందర్భము, ఏం చెప్తాడా గురుదేవుడు, అందులో వివాహం అని అందరూ ఆశ్చర్యపడుతున్న సమయంలో ఒకసారి కళ్ళు మూసుకొని కృపానంద వారియర్ ఏం చేశారంటే అమ్మాయి వైపు తండ్రిని పిలిపించాడు. పిలిపించి, ఏమంటే మీరు నిన్న రాత్రి నిద్రపోయారని. ఏం నిద్రపోతాం స్వామి, వివాహం పెట్టుకుని ఉదయము మా బాధ్యతలు మాకున్నాయి, నాకు అంత రాత్రంతా నిద్ర రాలేదు అన్నాడు. మీరు వెళ్ళండి అన్నాడు. అబ్బాయి తండ్రిని పిలిచాడు. పిలిపించి, ఏమండి మీరు బాగా నిద్రపోయారు రాత్రి, ఏం నిద్ర వస్తుంది స్వామి, వివాహం ఉదయం అయితే ఈ అమ్మాయి కోడలు మా ఇంటికి వస్తుంది, ఎలా అడ్జస్ట్ కావాలి, ఏమి ఆలోచనలని మునిగిపోయా, మాకు నిద్ర రాలేదని. ఎంఆర్ రాధ దీన్ని గమనిస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత కృపానంద వారియర్ ఆయనతో అన్నారు, ఉదయం లేస్తే వివాహం పెట్టుకున్నటువంటి ఇరువైపు వారు కూడా నిద్ర రాలేదని వారే చెప్పారు కదా, మరి ఈ లోకంలో సకల జన సంరక్షణ చేసేటువంటి భగవంతుడు ఎవరికి ఏ సమయంలో ఏ ఆపత్తు వస్తుందో, ఎవరికి ఏ సహాయంలో రక్షించాలో, తన భక్తుని ఎలా కాపాడుకోవాలో అని ఉన్నటువంటి ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క పుత్రుడు సుబ్రహ్మణ్య స్వామికి ఎలా నిద్ర వస్తుందండి అన్నాడు. ఈ మాటకు ఎంఆర్ రాధాకు తల దిమ్మ తిరిగినట్టయింది. అక్కడున్న శిష్యులంతా భగవంతుడా కాపాడావు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఇది మహాస్వాముల వారి యొక్క భక్తుల యొక్క స్వభావం. మీరు ఆశ్చర్యపోవచ్చుతో మలిమరుపుగా చెప్తున్నాను, అంత గొప్ప మహాపురుషుడు. ఆయన్ను ఆ యొక్క తమిళనాడులో 64వ శైవంలో నాయనార్లు అంటారు, అంత గొప్పవాడని ఆయన అంటారు. ఒక కథ ప్రకారం ఆయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సూక్ష్మ రూపంలో దర్శించాడట. ఒకసారి ఈ కృపానంద వారియర్ లండన్కి వెళ్ళి అక్కడ 1993 19th October 1993లో అక్కడ ఉపన్యాసాలు చేసి 7th November 1993లో రిటర్న్ జర్నీ ఫ్లైట్లో వస్తున్నారు, చెన్నై దగ్గర దిగారు. చెన్నై దగ్గర దిగి తన గ్రామానికి వెళ్ళాలి. ఆ వెళ్తున్నప్పుడు దోవలో అడిగాడట, ఏమని, తిరుపతి వచ్చిందా అని. వస్తుంది అన్నారట. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వస్తుందా అన్నారు. ఒక్కసారి పైన ఫ్లైట్లోనే నమస్కారం చేసుకున్నాడు. అక్కడ ఫ్లైట్లోనే చివరి శ్వాస వదిలాడు. అంటే చివరి శ్వాస వరకు సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ఆయనలో ఐక్యమయ్యాడు. ఇటువంటి మహాపురుషులను కన్నటువంటి భారతావని ఎంతో శ్రీమంతమైన దేశం. ఈ యొక్క స్మరణ చేయడం, మహాపురుషులను స్మరించడం, ఈ యొక్క వాక్పుష్పములను భక్తిపూర్వకంగా శ్రీ 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 చంద్రశేఖరేణ సరస్వాముల వారి దివ్య పాదవిందం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముని నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.